గజ్వేల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నరసారెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమ్కుంట నరసారెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బడగంపేట్ మేయర్ పారిజాతం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి చేసిన సేవలు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా తల్లి రుణం తీర్చుకోవాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్లు రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపొందడానికి నాయకులు కార్యకర్తలు కష్టపడాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో పేద బడుగు బలహీన వర్గాల వారికి అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల పక్షాన ఉండే పార్టీ అని, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో వారి కార్యకర్తలకు అనర్హులకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించారని తెలిపారు. ఎక్కడైతే ఉన్నారో అక్కడ మహిళలు ఎక్కడైతే మోసం అక్కడ దేవత పూజలు నానుడి. అలాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే ముఖ్యంగా మహిళలకి ఫ్రీ బస్సు వీటన్నిటి గురించి కూడా మీకు తెలుసు. కానీ వీటన్నిటిని మనం పబ్లిక్లోకి తీసుకెళ్ళినప్పుడే మనకు సాధ్యమైతే జరుగుతాయి. ఎప్పుడైతే ఈ సక్సెస్ ని సాధిస్తామో రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా మన సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, వార్డు మెంబర్లు కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, మేయర్లు కానివ్వండి, వీళ్ళందరినీ మనం గెలిపించుకోవాలంటే ఈ విజయోత్సవాలు మనకి ఒక పట్టుకొమ్మ లాంటివి. ఈ విజయోత్సవాల ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్క ఊర్లో, టౌన్లో ప్రతి ఒక్కరు కూడా ఇది నా పని అనుకొని ముందుకు తీసుకెళ్తేనే మనం సక్సెస్ అవుతామని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇందిరమ్మ కమిటీలు వేస్తున్నారు, కమిటీలో మెంబర్స్ అందరూ ఉంటారు. అంటే కమిటీ వేసిన కదా ఇంకెందుకు, కమిటీ ఒక పేరు ఉంది, మేము వచ్చినామా పోయినామా కాదు. ఈ రోజు ప్రజల నాడి ఎట్లా ఉంది అంటే రోజు చూసిన మనిషి మన దగ్గరకు వస్తేనే ఓటేస్తారు. రోజు చూసిన మనిషి మన ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా మన గజ్వేల్ నియోజకవర్గంలోని మరి గజ్వేల్ చేసినటువంటి ఈ విజయోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, పార్టీకి సంబంధించిన నాయకులందరూ, అలాగే మన నర్సారెడ్డి అన్న ఎక్స్ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారి ఆశీర్వాదంతో ఈరోజు పార్టీ నుంచి ప్రతి ఒక్క మండలం నుంచి, టౌన్ నుంచి, మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులందరూ, అలాగే ప్రెసిడెంట్ కానివ్వండి, ఎక్స్ కానివ్వండి, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అలాగే బ్యాంక్ డైరెక్టర్లు, కోఆప్షన్ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా పార్టీలో ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి మహిళా నాయకులు కూడా చాలామంది ఎంపీలు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, వార్డు మెంబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రజాపాలన విజయోత్సవాలని ఈ రోజు నుంచి 9వ తారీఖు వరకు ఘనంగా నిర్వహించుకోవాలి. ప్రతి వీధిలో, ప్రతి వాడలో, ప్రతి అర్బన్ కానీ, రూరల్ కానీ ఈ యొక్క విజయోత్సవాలను నిర్వహించాలని మనస్ఫూర్తిగా పేర్కొంటున్నాను. ఎందుకంటే నరసారెడ్డి అన్న గారు చేసినటువంటి సేవలు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది. దాంతోపాటు ఇక్కడ నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో లోకల్ బాడీస్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ కూడా మీరందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క నాయకులు కూడా ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే మరి ఈ 5 సంవత్సరాలు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయితే మనం ఈరోజు తీసుకురాగలిగినాము అధికారంలోకి, అలాగే కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే ఈరోజు మనమే గ్రామానికి ఎట్లయితే పట్టుకొమ్మలుగా సర్పంచులు ఉంటారో మరి ఈరోజు ఈ కార్యకర్తలే గ్రామాలకు పట్టుకొమ్మలుగా అయ్యి పట్టణాల్లో కూడా అదేవిధంగా గట్టిగా పనిచేసి ఈరోజు రాష్ట్రంలో తెచ్చినటువంటి అధికారాన్ని దేశంలో దేనికే కూడా కృషి చేయడానికి ముందుండాలని పేర్కొంటూ మరి ఈరోజు రాష్ట్రం రావడానికి కారణమైనటువంటి కార్యకర్తలందరూ కూడా, మహిళలందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున పనిచేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినారు. వారందరి సేవలు, కృషి మర్చిపోలేనివని తెలియజేస్తూ మరి నరసారెడ్డి అన్న ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ విజయోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులు, పత్రికా సోదరులు కూడా ఇక్కడ విచ్చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు
గతంలో చూస్తున్నారు. 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో వాళ్ళు అంటే పార్టీలో ఉన్న వాళ్ళకి గుర్తింపు ఇచ్చారు. మీరు గతంలో కూడా చూసుకోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రతి ఒక్క విలేజ్లో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి తప్పించి ఎలిజిబిలిటీ లేని వాళ్ళని కూడా తీసుకురావడానికి ఏ మాత్రం కూడా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పక్షాన ఉన్నటువంటి పార్టీ. మరి మీరు అంటే గతంలో లాగా ఇక్కడ ఏం జరగదు. ఎందుకంటే పని చేసే వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. ఇంకోటి పేదోళ్ళనే గుర్తించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నిజంగా మీరు చూడొచ్చు, గత 10 సంవత్సరాల క్రితం మహిళలకి ఎంత చేయూతనిచ్చిందో, మహిళలు ఏ విధంగా ముందు తీసుకెళ్ళింది. మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అన్న రాగానే జస్ట్ 2 రోజులలోనే మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో మీకు అందరికీ తెలుసు. ఉచిత బస్సు కానివ్వండి, మహిళలకు ఒకటే కాదు, ఆరోగ్యపరంగా ఈరోజు చిన్న విషయాలకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అటువంటి ఆరోగ్యశ్రీని రాగానే 2 రోజులలో ప్రవేశపెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదని తెలుసుకోవాలని తెలియజేస్తాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.